హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో న్యూస్లో ఒక వార్తను విని చాలా భయం వేసింది. అదేంటి అంటే 10 సంవత్సరాల పాపని ఎవరో ఒక వ్యక్తి చాలా పొడిచి పొడిచి చంపాడనే విషయం తెలిసి వారి తల్లిదండ్రులు ఏడుస్తుంటే, ఆ వార్తను చూసి వార్త లోపలికి వెళ్ళినప్పుడు ఒక 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి తను అనుకున్న దొంగతనం ఏదైతే తను అనుకున్నవి ఆయన దోచుకోవడానికి ఆ అమ్మాయి చూసేసింది, అడ్డంగా ఉందని ఆ అమ్మాయిని పొడిచి పొడిచి చంపాడట. ఈ వార్తను విన్నప్పుడు చాలా భయం వేసింది. ఎందుకంటే ఎక్కడ చూసినా చంపేసుకోవడం చంపేసుకోవడం చంపడం, ఈ చంపడం అనే వార్త ఎక్కడో చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ మన మధ్యనే ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి వార్తలు విన్న ఇన్స్పిరేషన్గా చాలామంది ఇలాంటి పనులు చేయడానికి ఇలాంటి న్యూస్ని విని వారు అదే పనులు చేస్తున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక వార్త విన్నప్పుడు ఆ వార్తను విని అతని జీవితంలో ఏది ఇన్స్పిరేషన్గా తీసుకున్న విషయాన్ని మీతో చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆయనకు వినబడిందంట ఒక వార్త. చెడ్డ వార్త కాదు, మంచి వార్త. చెడు వార్తలు ఎన్ని వినబడినా దాన్ని వినిపించుకోకుండా మంచి వార్త ఆయన విని దాన్ని తెలుసుకోవాలనుకున్నాడట. అదేంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎరుకో ప్రాంతంలో ఆయన వస్తున్నాడని, ఆయన వచ్చినప్పుడు ఎలాంటి వారి బ్రతుకులైనా మారుతాయని. ఈ మాట విన్నప్పుడు ఆ గుడ్డివాడు కనిపించిందట, నేను ఆ మార్గము లేని నా బ్రతుకును మార్చుకుంటానని. చాలా మంది ఆయన వెనకాతల వెళ్తూ ఉంటే అందరిని అడుగుతున్నాడట, ఈ మార్గములో యేసుక్రీస్తు ప్రభువారు వస్తారట కదా అని. హే, అడుక్కున్నవాడివి, గుడ్డివాడివి, నీకెందుకు ఈ విషయాలని అందరూ గసిరేశారట, చిరాకు పడ్డారట. అయినా ఆ మార్గములో యేసు వెళ్తాడన్న విషయం తెలిసి ఆయన పిలుస్తున్నాడట, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించండి. ఈ వార్త విన్నప్పటికీ చాలా మందికి ఇరిటేట్ అనిపించింది, చిరాకు అనిపించింది, కోపం అనిపించింది. కానీ అదే మార్గములో వెళ్తున్న యేసు మాత్రం నిలిచిపోయి వాడిని పిలిచి లేపి తన యొక్క గుడ్డితనములో ఉన్న ఆ కనులకు స్వస్థతనిచ్చి కంటికి స్వస్థతతో పాటు చూపునిచ్చాడు, వెలుతురునిచ్చాడు. ఈ వార్త విన్నప్పుడు చెడు వార్తలు మనం వినడం కంటే, చెడు వార్తలు మనం ఆలకించడం కంటే ఒక మంచి శుభకార్యమును, ఒక మంచి జవాబును పొందిన ఈ యొక్క గుడ్డివాడి విషయాన్ని చూసినప్పుడు, హే, నా జీవితం కూడా మారడానికి ఆయనకు వినిపించేంత వరకు కూడా నేను అడుగుతూనే ఉంటాను. నాకు టైం లేదని ఇప్పటి వరకు అనుకున్నాను, ఇప్పుడు నేను టైం పెట్టుకొని అడుగుతానని ఒక్కసారి అడగడానికి ప్రయత్నిద్దామా? మేలు పొందుకుందామా? థ్యాంక్ యూ.